కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా నేడు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కర్ణాటక ప్రభుత్వం ఆందోళన చేపట్టనుంది. మా పన్ను మా హక్కు నినాదంతో జరగనున్న ఈ ధర్నాలు సీఎం సిద్దరామయ్య సహా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. ఇప్పటికే సీఎం సిద్దరామయ్య సహా ప్రజాప్రతినిధులు అందరూ ఢిల్లీకి చేరుకున్నారు. నిధుల కేటాయింపులో దక్షిణాది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని కర్ణాటకలోని అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. పన్నుల ఆదాయం పంపిణీ, గ్రాంట్ల కేటాయింపులో కేంద్రం వివక్ష చూపుతోందని సీఎం సిద్దరామయ్య ఆరోపిస్తున్నారు. కరువు సాయం అందించటం లేదన్నారు. 15వ ఆర్థిక సంఘం సిఫారసుల కారణంగా 5 ఏళ్లలో 187 లక్షల కోట్లు నష్టపోయిందని, దాన్ని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. केंद्र सरकार ने जो टैक्स का पैसा 1,87,000 करोड़ कर्नाटका को देने का था, अभी तक सही तरीके से कर्नाटका के साथ कहीं ना कहीं इनजस्टिस किया है. उसको लेके ये सरकार को ना खान है ना हाँ के, पूरा कर्नाटक में इतने चिल्लाया, ना सुना ना देखा. इसीलिए आज पूरा कर्नाटका का सारे कैबिनेट दिल्ली में आके पार्लियामेंट के बगल से ही सरकार को चिल्ला के जो टैक्स का पैसा है वो टैक्स के पैसा कर्नाटका को सही देने के लिए यहाँ आज सारे लोग आया है. आज आके बैठ के यहाँ धरना प्रदर्शन करेंगे और सरकार को चिल्ला के, और जो सोया है सरकार कुंभकर्ण जैसा, सरकार को जगाने के लिए. और इनका जो वित्त मंत्री है ना, उनको कभी इसके बारे में ना बात करने को तैयार है. स्पेशली जो कर्नाटका का जो 25 MP लोग हैं, ये दंड पिंड लोग हैं. ये कभी कर्नाटका के हित में ना, जो बाढ़ आया था तब पूछा, जो भी बर पीड़ित है उस समय में इन लोग ने पूछा, कभी पूछते नहीं है. ये तो उनके खुद के इनके लीडर के सामने जाने को इन लोगों को डर है. మరి కాసేపట్లో ఢిల్లీ వేదికగా కర్ణాటక కాంగ్రెస్ నేతలు ధర్నా చేపట్టబోతున్నారు. కేంద్రం నిధుల కేటాయింపులో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని, మా పన్ను మా హక్కు అనే నినాదంతో వీరు ఆందోళన చేయబోతున్నారు. మరిన్ని వివరాలు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, విజయ చంద్రిక, మోదీ సర్కార్ పైన దక్షిణాది రాష్ట్రాల పోరు ప్రారంభమైంది. నేడు ఢిల్లీలో కర్ణాటక ప్రభుత్వం ధర్నా చేస్తూ ఉంది. దక్షిణ భారత రాష్ట్రాలపై మోదీ సర్కార్ వివక్ష చూపుతుంది, నిధులు ఇవ్వకుండా సతాయిస్తుంది అన్నది దక్షిణాదికి సంబంధించినటువంటి కర్ణాటక, కేరళ, తమిళనాడులోని బీజేపీ ఇతర ప్రభుత్వాలు మండిపడుతున్నాయి. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తమ పోరాటాన్ని ఢిల్లీ దాకా తీసుకెళ్తున్నాయి. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు మరికొద్ది సేపట్లో జంతర్ మంతర్ దగ్గర ధర్నా నిర్వహించింది. ఈ ధర్నాలో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా పాల్గొంటున్నారు. పన్నుల ఆదాయం, అదేవిధంగా గ్రాంట్లలో గత కొన్నేళ్లుగా కర్ణాటకపై వివక్ష చూపుతుంది అన్నది సీఎం సిద్దరామయ్య చేస్తున్నటువంటి ఆరోపణ. మరోపక్క కరువు సాయం అందించకుండా దాటవేస్తుంది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల కారణంగా గత 5 ఏళ్లలో 187 లక్షల కోట్లు నష్టపోయాం, వాటిని చెల్లించాలని కూడా డిమాండ్ చేశారు. రాష్ట్రానికి చెందినటువంటి బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు కూడా ఈ ధర్నాలో పాల్గొనాలంటూ సిద్దరామయ్య ఒక లేఖ కూడా రాశారు. నిధుల వ్యవహారం పైన రేపు గురువారం కేరళలోని లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం కూడా ఢిల్లీలో రేపు ఇక్కడ జంతర్ మంతర్లో ధర్నా చేపడుతుంది. తమ రాష్ట్రం పైన కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది, అప్పులు తెచ్చుకోనీయకుండా ఆంక్షలు పెడుతుంది, సమాఖ్య తత్వాన్ని దెబ్బతీస్తుంది అంటూ సీఎం విజయన్ ఆరోపిస్తున్నారు. మరోపక్క కేరళ ధర్నాకు తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా సంఘీభావం ప్రకటించారు. తమకు ఉపాధి హామీ పథకం బకాయిలు ఇవ్వటం లేదంటూ టీఎంసీ అధ్యక్షురాలు, బెంగాల్ సీఎం అయినటువంటి మమతా బెనర్జీ కూడా శుక్రవారం కోల్కతాలో నిరసన ప్రదర్శనకు పిలిపించారు. అంటే ఈ రోజు కర్ణాటక చెందినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ధర్నా చేస్తూ ఉంటే, రేపు కేరళ ప్రభుత్వం చేస్తుంది. ఎల్లుండి కర్ణాటక కలకత్తాలో మమతా బెనర్జీ ధర్నా చేస్తుంది. సిద్దరామయ్య ఇక్కడ ఢిల్లీలో ధర్నాకు పిలిపివ్వడానికి కూడా బీజేపీ తీవ్రంగా ఖండిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేక లోక్సభ ఎన్నికల్లో ఓడిపోతా ఉన్న భయంతో ఇక రాజకీయ స్టంట్ చేస్తుంది అంటూ కూడా బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఈ యొక్క ధర్నాకు అందరూ కూడా మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి.